గోరక్షణ నాయకునిపై ఓ వర్గం చేసిన అమానుష దాడికి నిరసనగా సిద్దిపేట పట్టణంలో రెండవ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బంద్కు మద్దతుగా హిందూ సంఘాల నాయకులు పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ గోరక్షణ నాయకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 1వ తారీఖు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో గోరక్షకులు దేశాన్ని రక్షించడం కోసము చట్టబద్ధంగా అక్రమంగా రవాణా కాబడ్డాయి సాజిద్పురలో సిద్దిపేట పట్టణంలో అని వెళితే గో భక్షకులు కావాలని పనిగట్టుకొని పసిగట్టి పోలీసు యంత్రాంగానికి మా కార్యకర్తలు సమాచారం ఇచ్చి వెళ్ళినప్పటికీ మూకుమ్మడిగా 200 మంది గో భక్షకులు గో రక్షకులపైన దాడి చేసి శోచనీయంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. అలాంటి వాళ్ళను ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు. అరెస్టు చేయకపోగా వాళ్లకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వాలు, రజాకారు కాలాన్ని తలపిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మన యొక్క హిందువుల పైన నీచంగా వ్యవహరిస్తున్నది. గోవులను రక్షించేటువంటి వాళ్ళపైనే శిక్షలు పెడుతూ, కేసులు పెడుతూ, మా వాళ్ళపైననే దాడి చేస్తూ ఈనాడు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తారు? సిద్దిపేట పట్టణములో 80% ఉన్నటువంటి హిందువులను 20% ఉన్నటువంటి గో భక్షకులు కావాలని మా వాళ్ళపైన దాడి చేస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవస్థ చూస్తున్నది. 3 రోజులైన ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్టు చేయలేదు. తక్షణమే అరెస్టు చేయాలి. అరెస్టు చేయని వేడల మేము విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తున్నాము. మీరు అరెస్టు చేయకపోయినట్లయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వబోతున్నాము. సిద్దిపేట పట్టణము సంపూర్ణంగా బంద్ ఉన్నది. రాబోయేటువంటి 5-10 రోజుల పాటు సిద్దిపేటను కూడా బంద్ పిలుపునివ్వబోతాము. తక్షణమే యంత్రాంగము దిగొచ్చి వాళ్ళను వెంబడి అరెస్టు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది.